ఊట్నూరు ఐటీడీఏలోని కొన్ని సమస్యల్ని చిత్రీకరించడం జరిగింది. ఉదయం 11:30 దాటినా కానీ ఊట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అయిన పిఓ గారు రాలేదు, ఇంకా ఎలాంటి సిబ్బంది రాలేదు. కానీ ప్రజలు అక్కడ పడిగాపులు కాస్తూ తన బాధల్ని గోడుని వెళ్ళగొడుతున్నారు. ఒక ఎంప్లాయీ అక్కడ ఐటీడీఏ స్టాఫ్ అట గత 30 yearsగా పనిచేసి 5 years నుంచి కోర్టులో కేసు ఉందని ఆయనని డ్యూటీలోకి తీసుకోవట్లేదు. ఆయన బాధని మీకు చూపించడానికే ఈ ప్రయత్నం చేశాను. ఈ వీడియోని ఫుల్గా చూడండి. నమస్కారం. నేను ఐటీడీపీఓ క్యాంపస్ కుక్కు మాజీ 5 సంవత్సరాల నుంచి నేను 5 సంవత్సరాల నుంచి నన్ను ఉద్యోగం తీసేసినట్లు నాకు హైకోర్టు ప్రకారము రెగ్యులర్ స్కేల్ కూడా ఇచ్చింది, లోకయుక్త ఇచ్చింది, ఆర్డర్ షాప్ ఇచ్చింది, అంతా ఇచ్చింది. కానీ నేను 30 సంవత్సరాలు మాజీ పిఓ క్యాంపస్ కుక్కులో పనిచేస్తున్నాను. నన్ను హైకోర్టు విత్డ్రా చేసుకోమని చెప్పేసి బెదిరించేసి నాకు అన్యాయం చేస్తున్నారు. నాకు కలెక్టర్ ఆర్డర్ ప్రకారము హైకోర్టు ఆర్డర్ ప్రకారం రెగ్యులర్ స్కేల్ ఇచ్చి నన్ను ఉద్యోగం తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాను. లేకపోతే దీని ప్రయత్నం విఫలించి ఇప్పుడు 3-4 సార్లు ఐటీడీపీఓ మేడం కలిసినాను. ఏఓ గారి పేరు చెప్తుంది కానీ ఏఓ గారు పోయిన రాంబాబు కూడా అట్లా సతాయించినప్పుడు ఏఓ గారు కూడా సెలవులు వెళ్ళిపోయిండు. ఆయన కూడా వస్తలేరు. ప్రతి ఏఓ స్పీక్ అని రాస్తున్నారు, ఎవరు మాట్లాడతలేరు, ఏం చేస్తలేరు. అందుకని ఏదైనా ఒకటి వాళ్ళు ఇవ్వకపోతేనే మాత్రం ఆత్మహత్య కేసు విత్డ్రా చేసుకుంటున్నారు, కేసు విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు. దాని గురించి ప్రకారం పాత టైం స్కేల్ కూడా కట్టించేసి డ్యూటీ తీసుకోవాలని కోరుకుంటుంటూ. నమస్కారం అండి. నేను ఐటీడీఏలో మాజీ పిఓ క్యాంపస్ కుక్కు. 2020లో కరోనా చుట్ట వలన నన్ను అప్పటి నుండి డ్యూటీలో విధి నిర్వహణ తీసుకుంటలేరు. నేను ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, కానీ నాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం కూడా 2017, 2019 ఆర్డర్ ప్రకారం కూడా నాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. పలుమార్లు దరఖాస్తులు ఇచ్చిన, పలుమార్లు ఆఫీసర్ని కలిసిన, పలుమార్లు పిఓని కలిసిన, ఇప్పటి నుండి 5 పిఓలు మారిపోయినారు, కానీ నాకు ఎటువంటి పరిష్కారం జరగలేదు. కాబట్టి మీరు న్యాయం ఫలితంగా నాకు చేస్తే ఐటీడీఏలో ఫలితంగా చేస్తే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆర్డర్ ప్రకారం టైం లోకయుక్త ఉన్న మళ్ళీ ఆర్టీఐ కలెక్టర్ అందరు కలిసి దరఖాస్తు ఆర్డర్ కాపీ ఇచ్చిన వాళ్ళు ఏం పట్టించుకుంటారు. మొత్తం ఇక్కడనే పిఓ గారి చేతుల్లో ఉన్నాయని చెప్పేసి, కానీ కింది స్థాయి వ్యవస్థ మేనేజర్ గారు ఏపీఓ గారు మేడం దగ్గరికి ఫైల్ ఇంతవరకు పంపుతలేరు. నా ఫైల్ నెంబర్ కూడా A1 సెక్షన్లో 356/2017 ఫైల్ నెంబర్ కూడా A1-356/2017. అందుకొరకు నాకు ఇదివరకు వరకు నాకు ఎటువంటి ఈ సమస్య నుంచి పరిష్కారం జరుగుతలేదు. కావున దయచేసి నేను ఈ రోజున ఐటీడీఏ ముందు అఘాయిత్యము ఆత్మహత్య చేసుకుంటామని కూడా పెట్రోల్ బాక్సులు కూడా వచ్చినాను, కానీ నాకు ఎటువంటి న్యాయం అందుకొరకు ప్రెస్ వర్గలకు చేసి నేను చేస్తున్నాను. ప్రతి గ్రీవెన్స్కి వచ్చినా కానీ నాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. కావున దయచేసి నాకు హైకోర్టు ఆర్డర్ ప్రకారము నాకు అప్పటి నుండి వేతనము రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలని కోరుచున్నాను. దయచేసి మీరు కొంచెం నన్ను కోప్రయించి నన్ను ఈ బీదవాణి ఇచ్చి కాపాడాలని చెప్పేసి కోరుతున్నాను. పిఓ గారికి కూడా నేను నమస్కారం పెడుతున్నాను. పిఓ గారు కూడా నన్ను క్షమించి నేను ఈ సమస్య నుంచి నాకు పలుపాటు చేస్తున్నారంటే నా యొక్క పరిష్కారం ఎంత దూరం వచ్చిందో 5 సంవత్సరాలు ఓపిక పట్టినా కానీ ఇప్పుడు సహించలేని పరిస్థితి ఉంది. నా పిల్లలకు చదువు కూడా ఆగిపోయినాయి, వ్యవస్థ మొత్తం గందరగోళంగా ఉంది. నేను ప్రతి దగ్గర ఇదివరకు వరకు ప్రతి దగ్గర అప్పుల పాలైనాను. ఈ అందుకొరకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఈరోజు మీ ముందు చనిపోవాలని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను. కానీ నన్ను ప్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపుట్ల నేను పిఓ గారు మేడంతో కూడా కలిసినాను, కానీ పిఓ మేడం గారు కూడా ఏఓ గారు లేరని చెప్పేసి మాట్లాడింది. కానీ ఇవి నాకు మీరు న్యాయం చేయాలి హైకోర్టు ప్రకారం అని చెప్పేసి ఆగస్టు 16 వరకు వెయిట్ చేయమని చెప్పి ఆగస్టు 16 వరకు వెయిట్ చేయమన్నారు. 16కు లేకపోతే 17కు మళ్ళీ ఐటీడీఏ కలుస్తాను. కలిసిన తర్వాత మళ్ళీ మీకు కలిసి మళ్ళీ చెప్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను.